ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో ఒంగోలులోని 200 మంది ఆర్యవైశ్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన ఆర్యవైశ్యులకు బాలినేని శ్రీనివాసరెడ్డి కండువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవల కొంతమంది ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీలో చేరి తనపై విమర్శలు చేశారని మండిపడ్డారు. ఆర్యవైశ్య సోదరులందరూ దాదాపు 200 కుటుంబాలు ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరులకి మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం చేసేదానికే ప్రయత్నం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. మరి ఈ మధ్య కాలంలో ఆర్యవైశ్యులకి నాయకులందరూ వచ్చి ఆరంభ క్షేత్రం కావాలంటే అక్కడ స్థలం ఇచ్చి ఏర్పాటు చేసి చేయటం, మరి అక్కడ సోదరులందరూ కూడా అక్కడ ఆరంభ క్షేత్రం కట్టడం కూడా జరిగింది. అలాగే గోశాలకు సంబంధించినటువంటి 25 సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ గోశాల విషయంలో కూడా పరిష్కారం చేసి అక్కడ స్థలం కూడా ఇప్పించడం జరిగింది. మరి ముఖ్యంగా బాబూజీ కాంప్లెక్స్ సంబంధించి మరి రెగ్యులైజేషన్ కోసం అడిగినప్పుడు రెగ్యులేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది మన సోదరులు ఇంకా ఆ రెగ్యులేషన్ అమౌంట్ కొంత తగ్గియాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దాన్ని కూడా మరి మాట్లాడి దానికి పరిష్కారం చూసేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే బాపూజీ కాంప్లెక్స్ని ప్రారంభించినటువంటి రోసయ్య గారు చనిపోయిన తర్వాత అక్కడ విగ్రహాన్ని కాంప్లెక్స్ ఎదురుగానే ఒక మంచి కాంస్య విగ్రహాన్ని కూడా అక్కడ రోసయ్య గారిని ఏర్పాటు చేసుకోవటం, ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా కూడా ఉండటం జరిగింది. ఆయన రుణం నేను తీర్చుకునే దానికోసం అక్కడ విగ్రహం కూడా పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్యవైశ్య సోదరులందరూ కూడా కోరిన ఆ రోజు చనిపోయినప్పుడు రోసయ్య గారు చనిపోయిన రోజు ఆ రోజే చెప్పాను నేను అక్కడ హైదరాబాద్లో మేము ఒంగోలులో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాము రోసయ్య గారు చెప్పాం. ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మనకు వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులకి నా ప్రాణం ఉన్నంతకాలం వారికి నా పూర్తి సహకారాలు, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను హెల్ప్ ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అట్లని చెప్పి మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు అది చేయండి అంటే మా సోదరులందరూ కూడా రికమెండ్ చేస్తే తప్ప వాళ్ళు ఎవరికి కూడా సహాయం చేయాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దానికి మంచితనాన్ని కూడా ఒక అర్థం ఉంది. దానికి ఈ రకంగా సద్వినియోగం చేసుకోవడం కరెక్ట్ కూడా కాదు. నేను మొదటి నుంచి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలే. అట్లని చెప్పి వాసు ఇబ్బంది పెట్టలే అడిపోతే బాగుంటుందని కొంతమంది ఆలోచన, అది కరెక్ట్ కూడా కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. కానీ ఈ రకంగా మాట్లాడి టీడీపీ పోవడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రేపు 125 పైన సీట్లు వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా బాబూజీ కాంగ్రెస్ సంబంధించి కానీ అన్ని కార్యక్రమాలు, ఆర్యవైశ్య సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా మరి నేను పూర్తి చేసి వాళ్ళకి మంచి చేకూరుస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒంగోలులో ఆర్యవైశ్య అందరూ కూడా 200 పైగా కుటుంబాలందరూ కూడా వాసన మీద అభిమానంతో ఎప్పుడు కూడా మేమందరం కూడా వాసనతోటే ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో మేమందరం కూడా కష్టపడి వాసనకి అత్యధిక మెజార్టీ రావడానికి మేమందరం ఆర్యవైశ్యులు అందరం ఖచ్చితంగా వాసన కోసం పనిచేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఆర్యవైశ్యులకి ఎప్పుడు లేని విధంగా ఈరోజు వాసన చేయడం జరిగింది. ఆరాం క్షేత్రం అయితేనేమి, గోశాల అయితేనేమి, రోసయ్య గారి విగ్రహం పెట్టడం అయితేనేమి, ఎప్పుడు కూడా వాసన ఉన్నంతకాలం ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి మంచి వ్యక్తిని ఆర్యవైశ్యులు అందరం కూడా మేము కష్టపడి గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం.